నమస్తే, నేను మిస్టర్ రావు. అభ్యర్థులను ప్రకటించేదానికి ఇప్పుడు దూకుడుగా వెళ్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఆచితూచి వ్యవహరిస్తుంది తెలుగుదేశం పార్టీ. అయితే 175 స్థానాలకి అభ్యర్థులు అయితే ఫైనలైజ్ అయిపోయారు. మనకున్నటువంటి అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ 2024లో నిలిపేటువంటి అభ్యర్థుల జాబితాను మనం ఒకసారి పరిశీలిద్దాం. దాదాపుగా ఇవే కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ చివరి నిమిషంలో మార్పులు కొన్ని ఉండే అవకాశం ఉంది. బట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రమే మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించి 2024 అభ్యర్థులు, నియోజకవర్గాలు. సో చూస్తే ఇచ్చాపురం బెందాలం అశోక్, పలాస గౌతు శిరీష, టెక్కిలి కింజరపు అచ్చెన్నాయుడు, పాతపట్నం కలమట వెంకటరమణ, శ్రీకాకుళం గుండా లక్ష్మి, ఆమదాల వలస కోన రవికుమార్, హెచ్చర్ల కిమిడి కళా వెంకట్రావు, నర్సన్నపేట బగ్గు రమణమూర్తి, రాజం ఎస్సీ కాన్స్టిట్యున్సీ కొండ్రు మురళీమోహన్, పాలకొండ నిమ్మక జయకృష్ణ. సో ఇవి టెంటేటివ్గా మాత్రమే, అంటే ఇప్పటి వరకు దాదాపుగా అనుకోవచ్చు. బట్ చివరి నిమిషంలో మారేటువంటి అవకాశం ఉంది. ఇక కురుపాం ఎస్టీ కాన్స్టిట్యున్సీ తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎస్సీ బెబ్బులి విజయచంద్ర, సాలూరు ఎస్టీ క్యాండిడేట్లు ఎస్టీ రిజర్వేషను, గుమ్మడి సత్యారాణి, ఆర్పి భావంజిదేవ్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో బొబ్బులి బేబీ నాయన, చీపురుపల్లి కిమిడి నాగార్జున, గజపతి నగరం కేఏ నాయుడు, నెల్లిమర్ల పతివాడ నారాయణస్వామి నాయుడు, విజయనగరం అతిథి గణపతిరాజు లేదా అశోక్ గజపతిరాజు, తన కూతురు లేదంటే అశోక్ గజపతిరాజు, ఎవరో ఒకళ్ళు అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. సొంగోరపు కోట కొల్ల లలిత కుమారి. ఇక భీమిలి గంటా శ్రీనివాసరావు, ప్రస్తుతం ఆయన విశాఖ నార్త్లో ఉన్నారు. సో కాబట్టి ఈసారి భీమిలి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం సౌత్ ఎం శ్రీ భరత్. సో ఇక్కడ భరత్ ఎంపీగా పోటీ చేయకపోతే సౌత్ నుంచి పోటీ చేసిన అవకాశం ఉంది. బాలకృష్ణ అల్లుడు, చిన్నల్లుడు. సో ఎంపీగా పోటీ చేస్తే మాత్రం విశాఖ సౌత్ నుంచి మళ్ళీ మారేటువంటి అవకాశం ఉంది. విశాఖపట్నం నార్త్ ఇంకా ఫైనల్ కాలేదు. విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు గణబాబు అంటారు, గాజువాక పల్లా శ్రీనివాసరావు, వంశీకృష్ణ యాదవ్ జనసేన. ఇక్కడ బహుశా జనసేన పోటీ చేసిన అవకాశం ఉంది. చోడవరం కలదింది సూర్యనాగ సన్యాసిరాజు, మాడుగుల గవిరెడ్డి రామానాయుడు, అరకు ఎస్టీ కిడారి శ్రావణ్ కుమార్, పాడేరు వచ్చేసి గిడ్డి ఈశ్వరి. సో టీడీపీ అనకాపల్లి నుంచి పీలా గోవింద సత్యనారాయణ, పెందుర్తి బండారు సత్యనారాయణమూర్తి, ఆర్ పంచకర్ల రమేష్. ఒకవేళ జనసేనకి ఇస్తే కనుక పంచకర్ల రమేష్కి అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే యలమంచిలి పంచకర్ల రమేష్, అంటే జనసేన ఈ రెండింటి మీద ఆధారపడి ఉంది. అటు ఇటు మారేటువంటి అవకాశం ఉంది. సో పాయకారావుపేట అనిత ఫిక్స్, నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు, తుని యనమల దివ్య, పత్తిపాడు పరుపుల రాజా, పిఠాపురం ఎస్విఎస్ఎన్ వర్మ, కాకినాడ రూరల్ పిల్లి అనంతలక్ష్మి, కాకినాడ అర్బన్ వనమాడ కొండబాబు. సో అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పెద్దాపురం నిమ్మకాయల చెనరాజప్ప, రామచంద్రాపురం ఇంకా ఫైనల్ కాలేదు, అక్కడ ఇంకా ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు, రాజులు గొల్లపల్లి సూర్యారావు, పి గన్నవరం ఎస్సీ నేలపూడి స్టాలిన్ బాబు, కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు, రాజానగరం పెందుర్తి వెంకటేష్, రాజమండ్రి అర్బన్ ఆదిరెడ్డి భవానీ లేదా వాసు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది. రాజమండ్రి రూరల్ గోరంట్ల బుజ్జి చౌదరి. సో గోరంట్ల బుజ్జి చౌదరి ఒకవేళ ఇక్కడ కనుక జనసేన అడుగుతుంది, ఒకవేళ అడిగితే జనసేనకి ఇస్తే మారేటువంటి అవకాశం ఉంది. జగ్గయ్యపేట జ్యోతుల నెహ్రూ, రంపచోడవరం ఎస్టీ కాన్స్టిట్యున్సీ వంతల రాజేశ్వరి, కొవ్వూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ వంగలపూడి అనిత, నిడదవోలు బూరుగుపల్లి శేషారావు, ఆచంట పీతాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, నర్సాపురం బండారు మాధవ నాయుడు, భీమవరం పూలపర్తి రామాంజనేయులు. సో అంటే ఇవి జనసేన కనుక కొన్ని వెళ్తే అప్పుడు కొంత మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే తెలుగుదేశం పార్టీ లిస్టులో పరిశీలిస్తున్నటువంటి పేర్లు ఇవన్నీ కూడా. ఇంకా ఉండి మంతెన రామరాజు, తణుకు అరిమిల్లి రాధాకృష్ణ, క్లోజప్
క్లోజప్లో మొత్తం పేర్లు కనిపెట్టేటట్టు చూపించాలి మొత్తం. తణుకు అలిమిర్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెం ఈలి వెంకట మధుసూదన్ రావు. కొంచెం క్లోజప్కి వెళ్తే ఇంకా కొంచెం బాగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది చూసే వాళ్ళకు కూడా. ఉంగుటూరు గన్ని వీరాంజనేయులు, దెందులూరు చింతమనేని ప్రభాకర్, ఏలూరు బడేటి బుజ్జి, గోపాలపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ ముప్పిడి వెంకటేశ్వరరావు లేదా మద్దిపాటి వెంకటరాజు. బహుశా నేను అనుకుంటా మద్దిపాటి వెంకటరాజుకి అయ్యేటువంటి అవకాశం ఉంది. పోలవరం ఎస్టీ బొరగం శ్రీనివాసరావు, చింతలపూడి ఎస్సీ కర్రా రాజారావు, తిరువూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ కేఎస్ జవహర్ మాజీ మంత్రి. సో ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ నూజివీడు ముద్రపోయిన వెంకటేశ్వరరావు, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు. సో క్లోజప్లో చూపిస్తే ఇంకా బాగా ఎలివేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. గుడివాడ వెనుగంట్ల రాము, కైకలూరు ఇంకా ఫైనల్ కాలేదు, పెడన కాగితి వెంకట కృష్ణ ప్రసాద్, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ ఒకవేళ జనసేనకి ఇస్తే కనుక మారేటువంటి అవకాశం ఉంది. పామర్రు ఎస్సీ ఉప్పులేటి కల్పన, పెనమలూరు బోడే ప్రసాద్, విజయవాడ వెస్ట్ షబనా ఖాటూన్ ఆర్ జనసేనకి వస్తే కనుక మారేటువంటి అవకాశం ఉంది. ఇక విజయవాడ సెంట్రల్ బొండా ఉమా, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, మైలవరం దేవినేని ఉమామహేశ్వరరావు లేదా బొమ్మసాని వెంకటేశ్వర్లు. ఈసారి దేవినేని ఉమామహేశ్వరరావుకి బహుశా మార్చేటువంటి అవకాశం ఉంది. కొత్త ఫేస్ని తీసుకురావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఒకవేళ అది జరిగితే ఉమామహేశ్వరరావుకి అక్కడ లేదు. నందిగామ ఎస్సీ తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య, పెదకూరపాడు కొమ్మలపాటి శ్రీధర్, తాడికొండ ఎస్సీ కాన్స్టిట్యున్సీ తెనాలి శ్రవణ్ కుమార్, మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ధూళిపాటి నరేంద్ర, వేమూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ నక్కా ఆనందబాబు. ఇక్కడ పొన్నూరు ధూళిపాటి నరేందర్ని గుంటూరు ఎంపీగా వెయ్యాలని చెప్పి కోరుతున్నారు, లేదా నర్సరావుపేట ఎంపీగా. బట్ ఆ ప్రతిపాదన లేకపోతే మాత్రం పొన్నూరు ధూళిపాటి నరేందర్కే వచ్చే అవకాశం ఉంది. పైగా ధూళిపాళ్ళ అడ్డా అది పొన్నూరు అనేది. సో అతనికే ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకా రేపల్లె అనగాని సత్యప్రసాద్, తెనాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లేదా నాదెండ్ల మనోహర్. బహుశా నాదెండ్ల మనోహర్కి ఇది ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే జనసేన అలయన్స్ ప్రస్తుతానికి ఉంది కాబట్టి. బాపట్ల ప్రతిపాడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇంకా ఫైనల్ కాలేదు. గుంటూరు వెస్ట్ జనసేనకి లేదంటే తెలుగుదేశం అయితే ఆలపాటి రాజా ఇక్కడి నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. గుంటూరు వెస్ట్ ఆలపాటి రాజా వచ్చేటువంటి అవకాశం ఒకవేళ టీడీపీ పోటీ చేసే పని అయితే కనుక. గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నసీర్, చిలుకలూరుపేట ప్రత్తిపాటి పుల్లారావు, నర్సరావుపేట డాక్టర్ అరవింద్ బాబు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవీఎస్ ఆంజనేయులు. సో ఇక్కడ గుంటూరు వెస్ట్ ఇంపార్టెంట్. ఆలపాటి రాజా ఇక్కడ జనసేనకి వెళ్తుంది కాబట్టి బహుశా ఆలపాటి రాజానే అయ్యేటువంటి అవకాశం ఉంది. సో చూడాలి. ఫైనల్గా అయితే ఇదే అయ్యే అవకాశం ఉంది ఈ లిస్టే. గురిజాల ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల జూలకంటి బ్రహ్మారెడ్డి, ఎర్రగొండపాలెం ఎస్సీ కాన్స్టిట్యున్సీ గూడిరి ఎరిక్షన్ బాబు, దర్శి బహుశా జనసేన అంటున్నారు. ఒకవేళ జనసేన కాకపోతే తెలుగుదేశం అయితే కనుక ఇంకా అభ్యర్థి ఇంకా ఫైనల్ కాలేదు. సో జనసేనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది పొత్తులో అనేది. పర్చూరు ఏలూరు సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, చీరాల ఆమంచి స్వాములు. సో జనసేనకి పోయేటువంటి అవకాశం ఉంది చీరాల. సంతనూతలపాడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ విజయ్ కుమార్ బి, ఒంగోలు తామచర్ల జనార్దన్, కందుకూరు పోతుల రామారావు. సో ఈ లిస్టు దాదాపుగా ఇదే కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ఇవే పరిశీలిస్తున్నారు కూడా. కొండేపి ఎస్సీ బాల వీరంజన స్వామి, మార్కాపురం కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు అశోక్ రెడ్డి జనసేనకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. బహుశా గిద్దలూరులో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీయే పోటీ చేసే అవకాశం కూడా ఉంది గిద్దలూరు నుంచి. ఇక కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కావలి విష్ణువర్ధన్ రెడ్డి, ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి, కోవూరు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, వాళ్ళు దినేష్ రెడ్డి అంటున్నారు. బహుశా పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డికే ఛాన్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. నెల్లూరు అర్బన్ నారాయణ, నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీనియర్ పొలిటీషియన్, ఆయన చాలా కాలం నుంచి అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. ఇంకా గూడూరు ఎస్సీ పాసం సునీల్ కుమార్ గూడూరుకి, సూళ్ళూరుపేట ఎస్సీ కాన్స్టిట్యున్సీ పర్స వెంకటరత్నం. బహుశా ఇక్కడ కొత్త ఫేస్ని తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు పర్స వెంకటరత్నం బదులు.
బట్ వెంకటగిరి కూరుకొండ్ల రామకృష్ణ, ఉదయగిరి బొల్లేని రామారావు, బద్వేల్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఓబులాపురం రాజశేఖర్, రాజంపేట బచ్చాల చెంగల్ రాయుడు, కడప రెడ్డెప్పగారి మాధవిరెడ్డి కడపకి, రైల్వే కోడూరు ఎస్సీ బహుశా కడపకి ఇక్కడ మారేటువంటి అవకాశం కూడా ఉంది. డాక్టర్ సునీతారెడ్డి కనుక వస్తే, షర్మిల ఒకవేళ అక్కడి నుంచి కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తే అప్పుడు ఈక్వేషన్స్ మారేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కడప రెడ్డెప్పగారి మాధవరెడ్డి కన్ఫర్మ్ అని చెప్పి అంటున్నారు. రైల్వే కోడూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ నరసింహప్రసాద్, రాయచోటి రమేష్ కుమార్ రెడ్డి. ఇక కమలాపురం పుత్తా నరసింహారెడ్డి, జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి లేదా భూపేష్ రెడ్డి. బహుశా రామసుబ్బారెడ్డికి అయ్యేటువంటి అవకాశం ఉంది. పొద్దుటూరు మల్లెల లింగారెడ్డి, మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్, ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ, శ్రీశైలం బుట్టా రాజశేఖర్ రెడ్డి, నందికొట్టుకూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ బండి జయరాజ్, కర్నూలు టీజీ భరత్, పాణ్యం గౌరి చరితారెడ్డి, నంజాల భూమా బ్రహ్మానంద రెడ్డి, మరంగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి, డోన్ ధర్మవరం సుబ్బారెడ్డి లేదా కేఈ ప్రతాప్. బహుశా కేఈ ప్రతాప్కి ఛాన్సెస్ ఉంటాయేమో. ప్రస్తుతం అయితే మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ కేఈ వాళ్ళతోటి, చూడాలి అక్కడ ఎవరిది ఫైనల్ అవుతుందో. పత్తికొండ కేఈ శ్యాంబాబు. సో ఇక్కడ పత్తికొండ ఇస్తున్నారు కాబట్టి ఫ్యామిలీకి ఒకటే అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది కాబట్టి ఇక్కడ ధర్మవరం సుబ్బారెడ్డికే ఓకే అవకాశం ఉంది, డోన్. సో కోడమూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ బి రామాంజనేయులు, ఎమ్మిగనూరు బివి జయ నాగేశ్వర్ రెడ్డి, మంత్రాలయం తిక్కారెడ్డి, ఆదోని కె మీనాక్షి నాయుడు, ఆలూరు కోట్ల సుజాతమ్మ, రాయదుర్గం కాలువ శ్రీనివాసు, పయ్యవల కేశవ్, ఉరవకొండ. సో గుంతకల్ వచ్చేసి ఆర్ జితేందర్ గౌడ్, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి, సింగనమల ఎస్సీ కాన్స్టిట్యున్సీ బండారు శ్రావణి, అనంతపురం ప్రభాకర్ చౌదరి, కళ్యాణ్ దుర్గం ఉమామహేశ్వర నాయుడు. ప్రభాకర్ చౌదరి ఒకవేళ అనంతపురంలో కనుక అతన్ని ఎంపీగా ఏపిస్తే మారిపోయేటువంటి అవకాశం ఉంది. అనంతపురం జిల్లాలో హిందూపురం ఎంపీ కూడా అంటున్నారు, చూడాలి అది. ప్రస్తుతానికైతే అనంతపురం నుంచి ప్రభాకర్ చౌదరి కన్ఫాము. కళ్యాణ్ దుర్గం ఉమామహేశ్వర నాయుడు, రాప్తాడు పరిటాల సునీత, మడకశిర ఎస్సీ కాన్స్టిట్యున్సీ కె ఎర్రం, హిందూపురం నందమూరి బాలకృష్ణ, పెనుగొండ బికే పాదసారథి, ధర్మవరం పరిటాల శ్రీరామ్, కదిరి కందిగుంట వెంకట ప్రసాద్, తమ్మళ్లపల్లె శంకర యాదవ్, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మదనపల్లె దమ్మాలపాటి రమేష్, పొంగునూరు చల్లా బాబురెడ్డి లేదా రమణారెడ్డి. వీళ్ళిద్దరిలో బహుశా చల్లా బాబురెడ్డికే ఓకే అవకాశం ఉంది. సో రమణారెడ్డి కూడా పరిశీలిస్తున్నారు సీరియస్గా, బట్ ఎక్కువ ఛాన్సెస్ బాబురెడ్డికే కనిపిస్తుంది. పొంగునూరులో అక్కడ చాలా ఛాలెంజ్గా తీస్తున్నారు ఈసారి చంద్రబాబు నాయుడు. అక్కడ పొంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించాలని, అందుకే బలమైనటువంటి వీళ్ళిద్దరిలో ఎవరనేది చాలా కీన్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకా చంద్రగిరి పులివర్తి నాని, తిరుపతి సుగుణమ్మ, కాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి, సత్యవేడు జేడి రాజశేఖర్, నగిరి గాలి భానుప్రకాష్. సో గంగాధర్ నెల్లూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ హరికృష్ణ, చిత్తూరు ఏఎస్ మనోహర్, పూతలపట్టు ఎస్సీ కాన్స్టిట్యున్సీ కె మురళీ మోహన్ సీనియర్ జర్నలిస్ట్, ఆల్రెడీ ఇటీవలే అనౌన్స్ చేశాడు ఇతని పేరు చంద్రబాబు నాయుడు. పలమనేరు అమర్నాథ్ రెడ్డి, కుప్పం నారా చంద్రబాబు నాయుడు. సో ఇది తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తున్నటువంటి అభ్యర్థుల జాబితా. దాదాపుగా ఇదే ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ 175 కాన్స్టిట్యున్సీల్లో నియోజకవర్గాల్లో పోటీ చేస్తే కనుక ఈ లిస్టు దాదాపుగా కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం. అయితే జనసేనతో పొత్తుంది. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుంది, అలాగే బీజేపీ కూడా కూటమిలో కలిసేటువంటి అవకాశం ఉందని చెప్పి తాజాగా వినిపిస్తున్నటువంటి ఈక్వేషన్. ఒకవేళ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు అయితే కనుక వీటిల్లో కనీసం 25 నుంచి 30 స్థానాలు మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అలా కాకుండా ఇప్పుడు జనసేన తెలుగుదేశం పొత్తు వరకే ఫిక్స్ అయితే కనుక వీటిల్లో దాదాపు 20 స్థానాలు మారే అవకాశం ఉంది. మిగిలిన టీడీపీ యాసిడ్స్గా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కొంతమందిని ఎంపీగా వేయించాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు.
సీనియర్స్గా ఉండేటువంటి వాళ్ళని, ఎవరో ప్రభాకర్ చౌదరి అనంతపురం, లేదా ధూళిపల్లి నరేంద్రరావు పొన్నూరు, పత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, ఇలాంటి వాళ్ళని ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఎంపీగా పోటీ చేయించి వాళ్ళని ఆ స్థానంలో కొత్త వాళ్ళని పెట్టాలని అని చెప్పి భావిస్తున్నటువంటి తరుణంలో చిన్న చిన్న మార్పులు ఉన్నటువంటి అవకాశం ఉంది. కానీ దాదాపుగా ఈ లిస్టే ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అఫీషియల్గా ఫస్ట్ లిస్ట్ అయితే సంక్రాంతికి 25 మందితో రిలీజ్ చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తోంది. ఫిబ్రవరిలో రెండో లిస్టు, ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ అని చెప్తుంది. లిస్టులు ఎన్ని రకాలుగా, ఎన్నిసార్లు, ఎన్ని విడతలుగా ప్రకటించినప్పటికీ పేర్లు మాత్రం ఇవే ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి మనకు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.